ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 812 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 812వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభువుని శక్తులు అనంతం, ఆయన కృప అపారం. అనేక మంది దుష్టులలోనూ పాపాత్ములలోనూ తన శక్తిని ప్రవేశపెట్టి వారికి హరినామాన్ని ప్రసాదించి వారిని ఉద్ధరించుటకు ఆయన ఆరాటపడేవారు. అందువలన ఈ ప్రపంచానికి ఈ ఠాకూర్ హరనాథుని కన్నా గతి, ఆశ్రయము వారికి మరి ఒకరు సాటిరారు. శ్రీ హరనాథ మహాప్రభు కేవలం హరినామాన్ని స్మరించమని మరియు ఆ నామ మాధుర్యాన్ని వారి చవిచూచేందుకు దుర్లభమైన ప్రేమ, భక్తి అనే మహత్తర శక్తులను ఘోర పాపుల హృదయములలో స్వయంగా చొప్పించి తద్వారా ఆ కృష్ణనామంలోని సమ్మోహిత ప్రభావాన్ని, మాధుర్యాన్ని, మాదకతను వారు అనుభూతి చెందేటట్లుగా చూస్తున్నారు. పూర్వం ఒక రోజుకైనా నామం చేయలేని వారు సైతం నేడు లక్షల కొలది నామజపం చేసి ప్రేమోన్మాత్తులై హరిగుణ సంకీర్తన గానం చేస్తున్నారు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయుటకు తమ వంతు సహాయ సహకారములు అందించిన దాతలు శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ హైదరాబాద్ వారి కార్యవర్గ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథుని అమృత శ్లోకం. భక్తానవోద్ధృతకరాంబుజ సచ్చరిత్ర పాపాటవీ పటుల భీషణ వీతిహోత్ర కారుణ్యపాత్ర జయ రామ పత్రపుత్ర ఠాకూరుదేవ మమ దేహి కరావలంబం. ఈ సంవత్సరము 79వ శ్రీ కుసుమహరనాథ భక్తితత్వ ప్రచార కార్యక్రమము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపం, ఇల్లందు గ్రామంలో నిర్వహించినారు. తిలకించండి. జ్యోతి ప్రజ్వలన. बोलो श्री कुसुमहरनाथ की, मातु श्री कुसुम कुमारी देवी की, वृंदावन हर गोपाल की, सुनाम की धाम की, कुसुमहरनाथ की, भक्त वृंद की, आनंद महोत्सव की। ओम गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्ञानप्रदायं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन् नोतिभिद्येतसादनं. సంకీర్తన. ఇల్లెందు భక్త బృందం.
ఉపన్యాసము శ్రీ తోట కరంచంద్ అధ్యక్షులు గారు. శ్రీ కృష్ణారాయణ ప్రచార సంస్థ హైదరాబాద్ వారు గత 20 సంవత్సరాల నుండి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా శ్రీ కృష్ణారాయణ యొక్క తత్వ ప్రచారం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా శ్రీ కృష్ణారాయణ ఆనంద మేళోత్సవాలు, కృష్ణారాయణ భక్తి తత్వ ప్రచార కార్యక్రమాలు మరియు అర్ధ ఏకాహములు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము అనగా 2025 జనవరిలో ఎల్లప్పుడూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించటకు కృష్ణారాయణ ప్రచార సంస్థ కార్యవర్గం నిర్వహించింది. కృష్ణారాయణులు అనగా ఎవరు అని మనం ప్రశ్న చేసుకుంటే సాక్షాత్ రాధాకృష్ణ అభిన్న స్వరూపులే కృష్ణారాయణులు. భగవద్గీతలో తెలిపిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మానం సృజామ్యహం అన్న విధంగానే కృష్ణహరణాథులు 1865 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని సోనామతి పట్టణంలో జన్మించారు. కృష్ణహరణాథులు తాను ప్రతిదీ ఆచరించి చూపి మరలా ఆచరించమన్నారు. అయితే వారు కూడా మన మాదిరే సాంసారిక జీవనం గడిపారు. కాశ్మీర్లో ఉద్యోగం చేశారు. అయితే ఇతర అవతారాలకు ఈ అవతారానికి ఉన్న ముఖ్య తేడా ఏంటంటే ఇతర అవతారాలలో దుష్ట శిష్ట రక్షణ మనం చూస్తాము. కానీ ఈ అవతారంలో పాపల యొక్క పాపభారాన్ని తాను స్వీకరించి వారిని పరిశుద్ధాత్మం చేసి భగవత్ సన్నిధానానికి చేరుకునే మార్గం వెతుకొచ్చింది ఈ అవతారం. ఈ అవతారంలో వారు మనకు తెలిపిన అన్ని విషయాలు బాగా హనుమాన్ లేఖల రూపకంగా మనకు లభిస్తాయి. అవి కృష్ణహరణాథులే తెలిపిన విధంగా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఏదో ఒక లేఖలో జవాబు దొరుకుతుందని చెప్పారు. మరి 2025 జనవరిలో నిర్వహించు కార్యక్రమాలను పిల్లలు పట్టణవాసులు మరియు తదితర గ్రామాల ప్రజలందరూ హాజరై సద్వినియోగం పరుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ఉపన్యాసము శ్రీ సదే రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు.
जय बोलो कुसुम हरनाथ की जय, माई कुसुम देवी की जय, सोनाम की धाम की जय, वृंदावन हर गोपाल की जय. పవిత్రమైనటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం కుసుమహరుల యొక్క ముద్దు బిడ్డలు అయినందుకు మనది ఈనాటి బంధం కాదు. ప్రభు స్వయంగా చెప్పారు, మీరు నన్ను పట్టుకోలేదు, నేను మిమ్మల్ని పట్టుకున్నాను. ఇక నేను మీకోసం మహత్తరమైనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ఆ ప్రేమరాజ్యమైనటువంటి గోలోకధామము నుండి మీకోసం ఇక్కడికి వచ్చి నేను ప్రతి ఒక్కరిని మా వెంట తీసుకుని వెళ్ళి ఎన్నో బాధలతో, ఎన్నో అశాంతితో, ఎన్నో ఈతి బాధలతో ఉన్నటువంటి మానవాళి ప్రేమతత్వాన్ని చూపిస్తూ ఆనందంగా జీవితాలు గడుపుతూ శరీరం ఆనందం, మనసు ఆనందం, రెండూ ఆనందంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో మహత్తరమైనటువంటి స్థాయికి వెళ్ళగలం. కాబట్టి మీకు ఆనందం కావాలంటే అది ఊరికే వచ్చే వస్తువు కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరికే వస్తువు కాదు. ఆనందము అంటే నీ హృదయంలో ఆనందం, శరీరం ఆనందం కాదు. చక్కగా అలంకారం చేసుకుంటే ఆనందం ఎదుటి వాళ్ళకి రావచ్చేమో కానీ నీకుగా ఆనందం రాదు. కేవలము నామస్మరణ, ప్రభువు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి వాక్కు కేవలం నామం నామం నామం. జపం అంటే అవకాశం ఉన్న వాళ్ళు చేసుకునేది జపం. సదా నీవు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యవసాయం చేస్తున్నా, సదా మనసులో ఆ హృదయేశ్వరుడు, మనం ఏమంటాం, కుసుమేశ నా హృదయేశ అంటాం కదా. కాబట్టి ఆ హరుడు చెప్పినటువంటి వాక్కు నీ హృదయంలో నాకు స్థానం కల్పించు. నేను మిమ్మల్ని ఆవహించి ఉన్నాను, కానీ మీకు తెలియదు. మీకు తెలియాలంటే చక్కటి సున్నితమైనటువంటి ప్రదేశంలోనే స్వామిని మనం ఆహ్వానించాలి. ముళ్ళుతో, మురికితో, కఠినమైనటువంటి రాతి కంటే కఠినమైనటువంటి హృదయంలో హరుడు రాలేడు. సున్నితమైనటువంటి వెన్నలాంటి హృదయముగా నీవు మార్చగలిగితే నీ హృదయాన్ని, అప్పుడు అందులో హరుడు వచ్చేదానికి అవకాశం. సంకీర్తన హనుమకొండ భక్త బృందం. ఉపన్యాసం శ్రీ డి బాపనయ్య గారు, ఉపాధ్యక్షులు. ప్రేమావతారం, మహత్మావతారం, నీ పాపనామాన్ని నా నెత్తి మీద వేసి నీకు నిశ్చంతగా నీ ఇష్టం వచ్చిన భగవన్ నామాన్ని చూసుకోమని చెప్పి
అవతారంలో చెప్పారు. ఇటువంటి అవతారాలు బాబా మారాలని మన బాబు మారాలని మనం ఇచ్చేంతగా భగవన్ నామాన్ని ఇష్టం వచ్చిన నామం ఆయన దృష్టిలో నా దృష్టిలో కృష్ణుడు ఇష్టం వచ్చిన నామాన్ని తీసుకోమని చెప్పేసి మన బాబు మారాలని ఆయన మారుతారు. చక్కగా ప్రచార సంస్థ 70 ఏళ్ళుగా అనేక రాష్ట్రాల్లో కర్ణాటకలో కూడా బెంగళూరు పట్టణంలో మేళోత్సవం జరుపుకున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో అవతారం భగవుడు మానాలన్నీ తన మీద చేశారు. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది హాజరయ్యి ధరించాలని చెప్పి చూసుకున్నారు. May
ఉపన్యాసం శ్రీ శ్రీధర్ల ఈశ్వర్ కుమార్, కార్యదర్శి. కుసుమహర శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుసుమహరనాథ సేవా సమితి ఇల్లందు వారి సహకారంతో తేదీ 21 మరియు 22 సెప్టెంబర్ 2024 తేదీలలో శ్రీ కుసుమహరనాథ భక్తి తత్వ ప్రచార కార్యక్రమాలను శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ జరుపుటకు నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు అనగా 21/9/2029 శనివారం రోజు ఉపన్యాసాలు మరియు సంకీర్తనలు, అలాగే రేపు అంటే 22/9/2024 ఆదివారం రోజున ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో నిపుణులైన 6 డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ తరఫున ఉచిత మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఇల్లందు పట్టణవాసులు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, కుసుమహర కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ కుసుమహర. శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ వారిచే నిర్వహింపబడుతున్న సేవా కార్యక్రమములు: శ్రీ కుసుమహర్ల జన్మదినోత్సవములు, కళ్యాణోత్సవ సమయములలో నారాయణ సేవ చేయుట, సామూహిక రక్తదాన శిబిరములు నిర్వహించుట, ఆరోగ్య పరీక్షా శిబిరములు నిర్వహించుట, ఇతర అనేక సహాయ కార్యక్రమములు గత 78వ సంవత్సరముల నుండి నిర్వహించుతున్నారు. जय जयकार नादा जय कुसुमा कुमारी, जयकार नादा जय कुसुमा कुमारी. जय करनाग जय कुसुम कुमारी, जय करनाग जय कुसुम कुमारी. जय करनाग जय कुसुम कुमारी, जय करनाग जय कुसुम कुमारी. जय गाजनादा जय कुसुमा कुमारी, जय गाजनादा जय कुसुमा कुमारी. जय गाजनादा कुसुमा कुमारी जा, जय गाजनादा कुसुमा कुमारी जय. जय गणनाथ जय कुसुम कुमारी, जय गणनाथ जय कुसुम कुमारी. जय गणनाथ जय कुसुम कुमारी, जय गणनाथ जय कुसुम कुमारी. जय कांदलानाथ कुसुम कुमारी जय.